పేజ్ నెంబర్ 121 టిక్ టిక్ అండ్ డాట్ హెచ్. ఇంతవరకు హెచ్ గురించి మీకు ఆల్రెడీ కొన్ని క్లాసులు అయినాయి. ఇప్పుడు ఎడిషన్స్గా ఇంకొక 2 ఆప్షన్స్ వచ్చినాయండి దీనికి ఫర్ హెచ్కి. ఒకటి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఏంటంటే హెచ్ సింగిల్గా ఉన్నప్పుడు ఏం చేయాలి, డౌన్వర్డ్ హెచ్ రాయాలి. ఇది ఫస్ట్ చెప్పిన రూల్స్లో ఉంటాయి. అలాగే హెచ్ తర్వాత కేగే, హెచ్ని కేగేని ఫాలో అయినప్పుడు కూడా డౌన్వర్డ్ హెచ్ రాయాలి అని చెప్పాం. అలాగే హైవే, ఇది హెచ్ డౌన్ రాస్తాం, అప్వర్డ్ స్ట్రోక్లకి డౌన్వర్డ్ హెచ్ రాయాలని కూడా మనకు ఆల్రెడీ ఈ ఫస్ట్ క్లాస్లో ఆ 3 అయిపోయినాయి ఫస్ట్ రోలో. అండ్ డౌన్వర్డ్ హెచ్ దేనికి రాస్తాం, అప్వర్డ్ స్ట్రోక్స్కి డౌన్వర్డ్ హెచ్ రాయాలని చెప్పాం హైవేకి. అలాగే సింగిల్గా ఉంటే డౌన్వర్డ్ హెచ్ రాయాలని చెప్పాం. ఇక్కడ హేట్ అనే వర్డ్ ఉంది. ఈ హేట్ అనే వర్డ్లో హెచ్ని హాలో చేస్తే ఫాలోయింగ్ టీ వస్తుంది. అందుకని దీని ఏం చేయాలంటే అప్వర్డ్ హెచ్ రాసుకోవాలి. ఎందుకంటే ఇది సింగిల్గా లేదు కాబట్టి, దీంట్లో ఫాలోయింగ్ టీ ఉంది కాబట్టి ఇది ఏం చేయాలంటే అప్వర్డ్ హెచ్ రాసుకోవాలి. హేట్, హాట్, హైట్, ఈ స్ట్రోక్స్ అన్నీ కూడా అప్వర్డ్ హెచ్ రాసుకోవాలి. అప్వర్డ్ హెచ్ని హాల్ చేసి రాసుకోవాలి. ఇది ఓన్లీ ఫర్ ఏంటి, ఫుల్ స్ట్రోక్ అయితే హెచ్ తప్ప ఇంకో వేరే కాన్సెప్ట్ ఉండకూడని టైంలో అయితే ఇది. అలాగే హోమ్ ఉంది. ఇప్పుడు హోమ్లో హెచ్ఎం అంటే ఇలాగ హెచ్ఎం రాసారనుకోండి, దీన్ని హోమ్ అనుకోలేము, హీ మే అని అనుకోవచ్చు. అంటే ఇదొక వర్డు, ఇందులో మనం 2 వర్డ్స్ ఉన్నాయని అనుకోవచ్చు తప్ప ఈ 2 కలిపి హోమ్ అని. అలాగే హాల్ ఉందనుకోండి, ఇలా రాశారనుకోండి ఏమవుతుందంటే హీ విల్ అనుకుంటాం తప్ప ఇదంతా కలిపి హాల్ అని అనుకోలేము. సో మనకి ఏం కావాలి, అంతా కలిపి ఒకటే వర్డ్ అని మనం అనుకోవాలి. సో ఒకటే వర్డ్ అనుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు దీనికి ఒక టిక్ హెచ్ ఇలా బ్యాక్వర్డ్ వచ్చి ఈ ఎమ్మకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది రిప్రజెంట్ హెచ్ అన్నమాట. ఇది టిక్ హెచ్. హోమ్, హాల్, హీవిల్ అవ్వకూడదు, ఏం అవ్వాలి, హాల్ అవ్వాలి. టిక్ వచ్చి ఎల్ పెట్టుకోవాలి. అంటే ఎమ్కి ఎల్కి. అలాగే హెర్, హెచ్ ఆర్ పెట్టారనుకోండి ఇదేమవుతుంది, హయ్యర్ అని వర్డ్ అవ్వచ్చు. హయ్యర్, హియర్ అలా పడుతుంది. కానీ మనకి ఏం అవ్వాలి, 2 వర్డ్స్ అవ్వకూడదు, సింగిల్ వర్డ్లో వచ్చేయాలి. సో అందుకని టిక్ పెట్టుకొని ఆర్ రాసుకుంటాం. అది హెర్. హోము, హాలు, హెర్, ఈ వాటికి టిక్ హెచ్. అలాగే ఇప్పుడు డాట్ హెచ్, పెర్ హ్యాప్స్, ఇది పెర్, ఇది యాప్స్. ఒక డాట్ పెడితే అది యాప్ అయింది. ఈ డాట్ తర్వాత ముందు ఇంకో హెచ్ ఉంది, ఈ హెచ్కి ఇంకొక డాట్ పెడతాం. ఒక డాట్ ఏమో ఏ, ఒక డాట్ ఏమో హెచ్. సో ఎప్పుడైతే 2 డాట్స్ 2 వర్డ్స్ ఒకేసారి పెడతాం అదేమవుతుందంటే పెర్ హ్యాప్స్ అవుతుంది. లైక్లీ వుడ్, ఇలా రాస్తారనుకోండి అదేమైంది, లైక్లీ వుడ్ అయింది. మనకి ఏం అవ్వాలి, హుడ్ అవ్వాలి. సో అందుకని ఈ ఊకి ముందు హెచ్ ఉంది, అందుకని ఒక డాట్, ఒక డాష్. అలాగే హౌస్ హోల్డ్, హౌస్ ఇలా పెడితే ఏమైంది, ఓల్డ్ అయింది. మనకి ఏం కావాలి, హెచ్ కావాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఒక డాట్ అనేది పెట్టుకున్నాం. ఇప్పుడు ఏమైంది, హౌస్ హోల్డ్ అయింది, ఇదేమో హెచ్. మనకి ఇప్పుడు ఏమవుతుందంటే స్ట్రోక్స్ కాంట్రాక్ట్ అవుతుంటాయి. మనకు వచ్చు కదా అని అన్ని స్ట్రోక్స్ రాసుకుంటే ప్రతి స్ట్రోక్ అయిపోతుంది. సో రాయడానికి అక్కడ కన్వీనియంట్గా ఉండదు. సో అందుకని అక్కడ డాట్ అనేది తెచ్చుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే టిక్ హెచ్ అండ్ డాట్ హెచ్.